ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. అమ్మో సెలబ్రిటీ ర్యాపిడ్ ఫైర్ ఇది. చాలా ఈజీగానే ఆడతాను బికాజ్ మనం ఫుడ్ బిజినెస్ లో ఉన్నాము, సెలబ్రిటీ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో రెండు కలపందే ఈ సెగ్మెంట్ కంప్లీట్ అవ్వదు అన్నట్టు. నన్ను ఇబ్బంది పెట్టేదైతే మాత్రం నేను చెప్పలేనమ్మా. నేను అసలు నాన్ కాంట్రవర్సీ మీకు తెలియదేమో. ఓకే, టాలీవుడ్ లో మీకు తెలిసి బెస్ట్ ఫుడ్డీ ఎవరు? ప్రభాస్ గారు. కరెక్ట్. నేను ఈ మాట చాలా చోట్ల విన్నాను. ఆయన కూడా అసలు ఫుడ్ పెట్టి 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 కడుపు నింపేసేదాకా పంపరు బయటికి. ఎందుకంటే మన దగ్గర కూడా మేము ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చెప్తారు, ప్రభాస్ గారు బాగా పెడతారు. మళ్ళీ బిబి రాజేంద్ర ప్రసాద్ అంటే జగవత్ బాబు గారు ఫాదర్ బాగా ఫుడ్ పెట్టేవాళ్ళు. మళ్ళీ తర్వాత మిమ్మల్ని మేము చూస్తున్నాం అని మన దగ్గర. అంటే మీరు కూడా షూటింగ్ సెట్స్ లో అందరికి ఫుడ్ పంపించేసేడాలు, డబ్బాలు వెళ్ళిపోయేవి చేసేవాళ్ళ? బాగా ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? అది చాలా అందరికీ తెలిసిందేనమ్మా. ఇండస్ట్రీలో నేను రోజు మా ఆఫీస్ లోనే నేను రోజు వంట చేసి తీసుకెళ్లేదాన్ని ప్రొడ్యూసర్ గా ఉన్నప్పుడు. అలాగే షూటింగ్స్ లో కూడా కంపల్సరీగా. ఇప్పటికీ శౌర్య తన షూటింగ్ లో తన కుక్ ఉంటాడు, వాడికి అంతా నేను ట్రైన్ చేశాను. వాడే అందరికి చాలా మందికి శౌర్య కంపల్సరీ పెడతాడమ్మా. శౌర్య కూడా నేను ఎలా పెడతాను, యాక్చువల్ గా ఇది ఏంటంటే మా పేరెంట్స్ దగ్గర నుంచి మాకు వచ్చింది. మా పేరెంట్స్ బాగా వాళ్ళ కాలేజ్ రెసిడెన్షియల్ కాలేజ్ అంతా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చి పోయే వాళ్ళు అంతా మాకు ఉండేది. అందరికి వండి పెట్టడం మా మదర్కి అలవాటు, అట్లాగే నాకు అలవాటు అయింది. ఇప్పుడు మా పిల్లలకు కూడా అదే అలవాటు, మా సిస్టర్ కి మా బ్రదర్ అందరికీ అదే. విత్తనం ఒకటైతే మొక్క ఒకటి వస్తుందా అండి? చాలా బాగా చిన్నపిల్లవైనా చాలా పెద్ద సామెతలు చెప్తున్నావు కదా. సినిమాలలో మీకు నచ్చిన బాగా ఫుడ్ బేస్డ్ సీన్ కానీ సాంగ్ కానీ ఏమన్నా ఉందా? అమ్మో, ఎందుకు మీరు ఇట్లా చెప్పేస్తారు అనుకున్నా నేను. నాకు అలా మెమొరీ చాలా తక్కువ, ఎందుకంటే సినిమా చూస్తాను కొన్నే కనెక్ట్ అవుతుంటాయి. ఆ తర్వాత సినిమా చూసిన తర్వాత ఎవరన్నా ఏదైనా మాట్లాడితే ఆ సీన్ ఎక్కడుందిరా అని అడుగుతుంటారు. అని శౌర్య అంటాడు, అమ్మ నువ్వు ముందు సరిగ్గా చూడు, అటు ఇటు తిరగ మాకు అంటాడు. అందుకని ఇప్పుడు మీరు గబాలను అడిగితే నేను చెప్పలేను. కొంచెం ఇది స్కిప్ చేద్దామా? స్కిప్ చేద్దాం, లేకపోతే ఏమైనా కొంచెం ఏమన్నా ఇంటిస్తారా? ఫుడ్ రిలేటెడ్ అని అంటున్నాను కాబట్టి యూజువల్ గా ఆహా ఏమి రుచి, ఆ వంకాయ సాంగ్, లేకపోతే వివాహ భోజనం. ఓకే ఓకే, అది కృష్ణారెడ్డి గారిది ఒక సాంగ్ ఉంటుంది. ఓకే ఓకే. సో మీ బిర్యానీ గనక హీరో అయితే, కుక్కర్ పలావ్ హీరోనే అయితే ఏమిటి నా మొహం, హీరోనే. సో మీ కుక్కర్ పలావ్ హీరో ఆబ్వియస్లీ నాగశౌర్య గారు అది చెప్తారు, అది పక్కన పెట్టండి. శౌర్య గారి పేరు పక్కన పెట్టి హీరో ఎవరు అవ్వాలి మీ దృష్టిలో? కుక్కర్ పలావ్ అమ్మ. అంటే ఇప్పుడు హీరోని చెప్పాలా లేకపోతే ఇష్టం మీ మనసులో నిలిచిపోయిన హీరో? నాకు శోభన్ బాబు గారు నాకు చాలా ఇష్టం. అది నాకు యాక్చువల్ గా ఒక తీరని కోరిక ఏదండి ఉంది అంటే గనక, అట్లాగా నేను ప్రొడ్యూసర్ ని ముందే అయి ఉంటే గనక సినిమా చేసి కలిసేదాన్నమ్మా. నాకు చాలా ఇష్టం ఆయన అంటే ఆయన మనిషిగా కూడా నాకు చాలా ఇష్టం, ఆయన వాల్యూస్ ఇష్టం అంతా నాకు బాగా. ఆయన చనిపోయినప్పుడు ఒక 1 వీక్ అయితే మాత్రం చాలా బయటికి రాలేపోయి చాలా. శౌర్య ఫ్రెండ్స్ లో బాగా ఫుడ్ లవింగ్ కో స్టార్ ఎవరు? రోహిత్. అవునా? ఆయన ఇంటికి వచ్చి మరి మన దగ్గర నేను అందరం అప్పుడు ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు వచ్చేవాడు. రోహిత్ మాకు శౌర్య లాగా ఒక అబ్బాయి లాగానే, మా ఇంట్లో అబ్బాయి లాగా. మీరు ఎక్కువ రీజనల్ ఫుడ్స్ లో, ఎస్పెషల్లీ హోమ్లీ ఫుడ్స్ లో మీ స్టార్ మార్క్ ఉంటుంది అన్నట్టు. గోంగూర పచ్చడి అసలు చెప్పిన వెంటనే ఫేస్ లో గోంగూర మన దగ్గర చాలా స్పెషల్, అదే కదా. సో గోంగూర పచ్చడికి ఒక మాస్ హీరో ఫేస్ పెట్టాలి అని అంటే ఎవరు అవుతారు? బాలయ్య బాబు కరెక్ట్ గా చెప్తున్నారు అసలు. సో ఆబ్వియస్లీ ఇక్కడ శౌర్య గారిని పక్కన పెట్టేది, ఎందుకంటే తల్లిగా మీరు ఫస్ట్ శౌర్య గారే పేరు చెప్తారు. బట్ కాకుండా మీ బ్రాండ్ ని, మీ ఫుడ్ ని ఒక హీరో ఎండార్స్ చేయాలి అని అంటే ఎవరు అవుతారు? యాక్చువల్ గా చెప్పాలి అంటే గనక అనిల్ రావుపూడి గారు. ఆయన గనక చేస్తే మనం ఎక్కడికో వెళ్తాము, అంతే కదా. ఆయన ప్రమోషన్స్ లో అసలు దిట్ట, ఎందుకంటే అందరికీ తెలిసిందే, నేనే చెప్పక్కర్లా. అసలు వెంకటేష్ గారు అసలు ఎక్కడ నాకు మాటలు రావు, నేను చెప్పలేను అన్న ఆయన సంక్రాంతికి వస్తున్న వాళ్ళు స్టేజ్ని ఊపేశారు ఎక్కడికక్కడ. అసలు ఆయన ఇదితోటే అసలు థియేటర్లు దద్దరిల్లిపోయినాయి యాక్చువల్గా చెప్పాలంటే ప్రమోషన్. అలాగే నయనతార గారు, అసలు ఆవిడతో కూడా ప్రమోషన్ చేయించారు అంటే నెక్స్ట్ లెవెల్.
అనిల్ గారు వింటున్నారా ఈ విషయం? నేను చెప్పాను ఆహా, మొన్న యాక్చువల్ గా నేను అవార్డ్స్ ఫంక్షన్ కి నాకు బెస్ట్ కుక్కర్ పలావ్కి వచ్చారు. ఆయన చేతుల మీదుగానే నేను బెస్ట్ కుక్కర్ పలావ్ అవార్డు తీసుకున్నాను. చెప్పారా? ఆయన చెప్పాను అసలు మీరు నెక్స్ట్ క్యాకో అన్న టైప్ లో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాను నేను. నేనే కాదు అందరూ అనేదే. ఎగ్జాక్ట్లీ అది మీరు ఒక ఫ్యాన్ మూమెంట్ గా కూడా ఎక్స్ప్రెస్ చేశారు చక్కగా. అంటే ఆయన చాలా రిలయబుల్, చాలా డౌన్ టు ఎర్త్, చాలా హార్ట్ఫుల్, హ్యాపీ ఉంటారు ఎప్పుడు కూడా. అందుకనే ఆ థాట్స్ కూడా అట్లా సేమ్ వైబ్ కాబట్టి సింక్ అయిపోయారు. మీరు తినలేదమ్మా? సిగ్నేచర్ డిష్ ఆఫ్ ఉషా ముల్పురీస్ కిచెన్ కుక్కర్ వెజ్ పలావ్. బికాస్ నేను వెజ్ కాబట్టి. సో ఇలా కుక్కర్ పలావ్ నాన్ వెజ్ లో కూడా ఉంటుంది, చికెన్, మటన్ అని కొంచెం వాళ్ళు మీకు నేను చక్కగా కంపెనీ ఇవ్వగలుగుతున్నా, ఎందుకంటే నేను వారాహి పూజలో ఉన్నాను కాబట్టి. అమ్మ చాలా ఇంతొద్దు. నాకు అర్థమైంది ఏంటంటే మీరు అసలు నేను ఉన్నాను కాబట్టి షూటింగ్ కోసం ఇలా కూర్చున్నారు ప్రశాంతంగా, లేకపోతే అంత టైం కూడా లేదు. ఎందుకంటే అసలు తిన్నమ్మా ఈవినింగ్ 5 అలా అవుతుంది. ఒకసారి తింటే తింటాను, లేకపోతే లేదు. ఇంక ఇదే సరిపోతుంటుంది, టైం ఉండదు. ఒకవేళ కూర్చుని తిందాం అనుకునేటప్పుడు కిలో ఎవరో ఒకళ్ళు వస్తారు, అంత అయిపోతుంది. అమ్మా ఇది గోంగూర చాలా స్పెషల్ రా. ఇది మనకు ఆంధ్ర సైడ్ చీరాల నుంచి విజయవాడ నుంచి వస్తుంది. ఆల్టర్నేటివ్ డేస్ వస్తుంది. ఈ గోంగూర కోసం 50 మంది వర్క్ చేస్తుంటారమ్మా. ఎందుకంటే డైలీ 100 కేజీలు 150 కేజీలు వస్తుంది ఆల్టర్నేటివ్ డేస్ లో. అది బాగు చేయటం, కడగటము, పొద్దున్నే స్టార్ట్ చేస్తే నైట్ 12 అయిపోతుంది. అంత పని ఉంటుంది. మీకు ఇది చిన్నగానే కనపడుతుంది, దీని కష్టం చాలా ఉంటుంది. అది దానికి ఏంటంటే కనుక ఇది ఒక్కటే కదమ్మా, మన దగ్గర గోంగూర పలావ్ అన్ని ఉంటాయి. గోంగూర వెజ్ పలావ్, గోంగూర కోడి పలావ్, అంటే మటన్ గోంగూర కర్రీ, రొయ్యలు గోంగూర కర్రీ చాలా ఎక్కువ మన దగ్గరికి. గోంగూర కన్సంప్షన్ ఎక్కువ, చాలా ఎక్కువ. మా చెఫ్సే అంటారు, మేడం మేము ఇంతమంది దగ్గర చేసాం, ఎప్పుడు ఇంత గోంగూర లేదు మేడం, ఇంత గోంగూర ఇక్కడే అని. మేడం మీరు చేతితో స్టార్ట్ చేయండి, అప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. యాక్చువల్లీ మేడం నేను ఇందా నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను కదా, స్పూన్ తోనో ఫోర్క్ తోనో కాకుండా చక్కగా చేతో తింటున్నారు. చాలా మందికి చేతో తింటే ఇబ్బందిగా అనిపిస్తుంది, మీకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవా? ఎందుకమ్మా చక్కగా తినడానికి మనకు భగవంతుడి చేతులు ఇచ్చాడు. చక్కగా 5 ఏళ్లతోటి లోపలికి వెళ్తే ఉన్న తృప్తి స్పూన్ తో వెళ్తే నాకైతే రాదు. నేను కూడా ఈ మాటకి ఇన్స్పైర్ అయ్యి చేతితో తింటాను అయితే. ఎందుకంటే నాకు టేస్ట్ చూసేటప్పుడు కూడా నేను చేతిలో వేసి చూస్తుంటాను. దానికి ఎవరో ఒకళ్ళిద్దరు మీరు అలాగా చేత్తో ఎట్లా చూస్తారు అంటే, ఇంట్లో అమ్మ ఎలా చూస్తుంది? చేత్తోనే కదా. అది అంతేగాని ఆర్టిఫిషియల్ గా రీల్ కోసం నేనైతే నటించలేనమ్మా. ఇంత హంబుల్ గా, ఆనెస్ట్ గా, నిజాయితీగా మాట్లాడుతున్నారు మీరు. అమ్మా అలా మాట్లాడేమనుకోమ్మా, ఈ రోజు నువ్వు వచ్చి మాట్లాడినా ఒకటే ఉంటుంది, ఇంకొకళ్ళు వచ్చి మాట్లాడినా ఒకటే ఉంటుంది. అది లేదు అనుకోమ్మా, నీతో ఏం మాట్లాడానో నాకు గుర్తు రావాలి. మైండ్ కి చాలా స్ట్రెస్. ఆ మైండ్ వర్క్ అంతా పని మీద పెట్టుకుని హార్ట్ నుంచి మాట్లాడితే అసలు ఈ మాట్లాడేది ఏది మనకి స్ట్రెస్ అనిపించదు, అలా అయిపోతుంది. లైఫ్ ఈజీ చేసుకోవాలి, కాంప్లికేట్ చేసుకోవాలి. కానీ చిన్న వయసులో కూడా భలే కనెక్ట్ అయ్యి భలే మాట్లాడుతున్నామ్మా ప్రతిదానికి. చాలా గ్రేట్. థ్యాంక్ యూ. అలాగే ఇది రైతా ఉందమ్మా. కుమ్మేశారు అంతే. మీకు మీ కుక్కర్ పలావ్ సిగ్నేచర్ డిష్ కుమ్మేశారు అంతే. థ్యాంక్ యూ అమ్మా. చాలా బాగుంది. చాలా